నేటి ధ్యానవాక్యము యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం పడలేదు. నీ జీవితంలో అసాధ్యమైనది జరగాలనుకుంటున్నావా? దేవుణ్ణి ఏదైనా కార్యం చెయ్యమని అడిగావా? పర్వాలేదు, అడుగు. ఎందుకంటే ఆయన అన్నిటినీ దయచేయగల సమర్థుడు. ఇది అసాధ్యము అని ఆయన ఎప్పుడూ చెప్పడు. మనం అడిగేవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. కాకపోతే ఆయన దగ్గర నుంచి అవి మనం పొందుకోవాలి. సృష్టికర్త అయిన ఆయనకు సాధ్య అసాధ్యాలేమిటి? సమర్థత అసమర్థతలేమిటి? లేనివి కానివి ఏమిటి? సర్వసృష్టి ఆయనే అయినప్పుడు ఆ పొందుకునే మార్గాలను మనము తెలుసుకోవాలి. మనకు కావలసిన దానికోసం మనం ఏం చేయాలో తెలుసుకోవాలి. మన ముందు ఉన్న అనేక మంది భక్తులు, ప్రవక్తలు ఏం చేశారో మనం ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా చదివితే మనకి తెలుస్తుంది. యాకోబు పత్రిక 5:17 అంటున్నారు కదా, ఏలియా మన వంటి స్వభావం గలవారే, కానీ అతడు ప్రార్థన చేసినప్పుడు ఆకాశము వర్షం ఇచ్చింది అని. కాబట్టి మన ప్రార్థన బహుబలము గలదై ఉండాలి, మనఃపూర్వకంగా ఉండాలి. అందుకే వాక్యము నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండాలి అని. ఈ సృష్టిలో ఏది మనంతట మనం చెయ్యలేము. ఏదైనా మనం సృష్టించగలమా? ఈ భూమి మీద ఉన్న గాలి కానీ నీరు కానీ ఏదైనా మనం సృష్టించగలమా? కానీ దేవుడు సృష్టించిన ఆ గాలిని మనం వాడుకోవచ్చు. గాలి ద్వారా మనకు ఏమేమి లాభకరంగా ఉంటాయో అవన్నీ కూడా మనం చేయగలం. అలాగే నీటిని కూడా మీరు నేను సృష్టించగలమా? కానీ నీటిని ఎన్ని రకాలుగా వాడుకుంటున్నాం. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, మనంతట మనం మాత్రం ఏమీ చేయలేము. వర్షం కోసం ప్రార్థించిన ఏలియా దేవుడే మన దేవుడు కూడా. ఏలియా పట్టుదలతో ప్రార్థించిన అప్పటి దేవుడే ఇప్పుడు మన దేవుడు కూడా. అప్పుడు జరిగిన అద్భుతాలు, ఆశ్చర్యాలు ఇప్పుడు కూడా జరుగుతాయి. కానీ ఏలియా లాంటి మనుషుల కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. అప్పటి భక్తులకున్న ఆత్మీయత, ఆధ్యాత్మికత, పట్టుదల, భయభక్తులు, దేవుని మీద చంచల విశ్వాసము, ముఖ్యంగా దేవుడు చేయగలడు అనే నిశ్చయత వాళ్ళలో ఉన్నాయి. అలాంటి ఆధ్యాత్మికత, ఆ లక్షణాలు కూడా మనలో ఉంటే మనం కూడా ఆ అద్భుతాలను చూడగలము. ఎస్తేరు గ్రంథంలో చూడండి, దుష్టుడైన హామాను, ఇతను రాజు తర్వాత అంతటా ప్రధాన వ్యక్తి అనే చెప్పవచ్చు. ఇతడు యూదులను నాశనం చేయాలి అనేది హామాను కుట్ర. ఆ విధంగానే ఎస్తేరు 3:8లో యూదులకు ప్రమాదం సంభవిస్తుంది. మొర్దెకయి ఎస్తేరుతో ఒక మాట అంటాడు, నీవు ఈ సమయం బట్టి రాజ్యమునకు ఉచితమేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. ఎస్తేరు 4:14లో ఉంటుంది. అప్పుడు జరిగిన సంఘటనలు, యూదులకు సంభవించే ఆ ప్రమాదాన్ని అదుపు చేసే శక్తి ఎస్తేరుకి కానీ మొర్దెకైకి కానీ లేదు. తన ప్రజలను నాశనం చేయమని రాజు ఆదేశించాడు. చెడు బాగా ప్రబలమైపోతుంది. ఆ సమయంలో ఎస్తేరు ప్రాణాలకు తెగించి రాజు ముందుకు వెళ్ళాలి. రాజు పిలిస్తేనే వెళ్ళాలి, లేకపోతే ఆమె ప్రాణాలకు ప్రమాదము. అప్పుడు ఆమె చేసిన ఉపవాస ప్రార్థన 4:16-17లో ఉంటుందండి. నా నిమిత్తము యూదులందరూ 3 దినములు ఉపవాసం ఉండండి, అలాగే నేను నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉంటాము అని. అప్పుడు జరిగిందండి అద్భుతం. ఎస్తేరును చూసినప్పుడు రాజుకు దయ పుట్టింది. ఇక్కడ దేవుని యొక్క అసాధ్య కార్యాలు ఒక్కొక్కడిగా మనం చూస్తాము. ఎస్తేరు యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు తన క్రియ కొనసాగిస్తున్నారు. ఆయన తన సార్వభౌమాధికారంతో ఎన్నో విషయాలను తలకిందులు చేయగలరు. నిద్ర పట్టని ఆ రాత్రి రాజు ఆ గ్రంథం తెప్పించుకొని చదవడం, మొర్దెకై గురించి తెలుసుకోవడం, అతన్ని హెచ్చించడము, హామానును ఉరితీయించడము, చివరికి మొర్దెకై ఆ రాజ్యానికే ప్రధానమంత్రి కావడం, ఇవన్నీ దేవుడు ఎంత అసాధ్యాన్నైనా చేయగలడు అని మనకు తెలియజేయడం లేదా? ఆయన మన జీవితంలో
అద్భుతాలు చేస్తున్నాడు అంటే అది మన విధేయత, మన ప్రార్థన, మన సహనం మీదే ఆధారపడుతుంది. అమ్మో ఇది అసాధ్యం, ఎలా జరుగుతుంది? జీవితం అర్థం కానప్పుడు ఆయన్ని అడుగుదాం, దేవా అసాధ్యమైన ఈ కార్యం నా జీవితంలో జరిగించు అని. అప్పుడు జరిగే ప్రతి సంఘటన మన మంచి కోసం, మన చుట్టూ వలయంలా అల్లుకుపోతుంది. ఏలియా వర్షం కోసము, అగ్ని కోసం ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? అదే జరుగుతుంది. మనం అడిగేది ఎంత బలంగా ఉండాలంటే నేరుగా ఆయన సన్నిధికి చేరుకునేంత బలంగా ఉండాలి. కాబట్టి మన బలమైన ప్రార్థన ద్వారా మనం కూడా ఎన్నో అద్భుతాలను చూడాలని, అలాంటి కృప దేవుడు దయచేయాలని కోరుకుంటూ, అలాంటి ఆశీర్వాదము అందరికీ దయచేయునుగాక. ఆమేన్.